చైనాకు ఎగుమతి చేసిన గుంటూరు మిర్చికి సంబంధించి చోటు చేసుకున్న తాజా పరిణామాలు రైతులు ఎగుమతిదారుల్లో చర్చకు దారితీశాయి. ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంలో సహజమేనని నిపుణులు అంటున్నారు. రైతులు కెమికల్ అవశేషాలతోనే పంటలు పండిస్తున్నారనే కోణంలో చూడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. చైనా నుంచి కంటైనర్లు వెనక్కి రావడం వల్ల ఎగుమతిదారులకు ఆర్థిక భారం పడుతోంది. భవిష్యత్ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామంటున్న మిర్చి ఎక్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు సాంబశివరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వెళ్ళిన మిర్చి చైనాలోకి వెళ్ళేందుకు ఏదైతే మిర్చికి అవశేషాలు ఏదైతే కెమికల్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో చైనా 3 కంటైనర్లను అయితే రిజెక్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఈ యొక్క చైనా 3 కంటైనర్లను ఎందుకు రిజెక్ట్ చేసింది, అంతకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా చైనాకి ఇక్కడ నుంచి ఏదైతే మిర్చి ఎక్స్పోర్ట్ అవుతానే ఉంది, అయితే 3 కంటైనర్లు మాత్రమే ఎందుకు ఆగినాయి ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఏదైతే మిర్చి అసోసియేషన్ సంబంధించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మనతో సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు చైనాకి ఎక్స్పోర్ట్ వెళ్ళిన మిర్చి వెనక్కి తిరిగి రావడం ఏంటి, అసలు ఎందుకు ఇలా, గతంలో ఎప్పుడన్నా జరిగిందా, ఇప్పుడైనా ఎలా ఎందుకు జరిగింది ఏంటి అసలు? ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటుందండి. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మొత్తం జరిగింది. ఇప్పుడు ఇది ఎక్కువగా ఆందోళన చెందడానికి కారణం ఏంటంటే 3 కంపెనీలని వారు తాత్కాలికంగా 24 మే నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయబాకండి, మీరు అంతకుముందు జరిగిన లోటుపాట్లను సరి చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్స్పోర్ట్ చేయండి అని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అందువలన ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి, దేశవ్యాప్తంగా అనుకోండి, ఆందోళనకు కారణమైంది. నార్మల్గా ఏంటంటే ఇక్కడ నుంచి స్పైసెస్ బోర్డు వారు క్యానలైజింగ్ ఏజెన్సీ అండి. వారు ఇక్కడ సరుకు మనం ఎక్స్పోర్ట్ చేసే సరుకు ప్రతి చెక్ చేసి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి ఫైటో సర్టిఫికెట్ అంటాం దాన్ని మేము. ఆ ఫైటో సర్టిఫికెట్తోనే సరుకు ఇక్కడ నుంచి లోడ్ అవుతుంది. ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే పెస్టిసైడ్స్ అనుకోండి, లేకపోతే రైతులు పండించే దాంట్లో కొద్దిగా నిమ్మ ఎక్కువ ఉండటం వలన ఫంగస్ రావడం. ఇప్పుడు మనం మీరు అన్నట్లుగా ఇక్కడే ఎగుమతి జరిగేటప్పుడే దాన్ని టెస్ట్ చేసి పంపిస్తారు అంటున్నారు. మరి అక్కడికి వెళ్ళినాక ఎందుకు అలా జరిగింది అంటారు? అది అలా జరగకూడదండి. యాక్చువల్గా ఇక్కడ అన్ని ప్రతిదీ కూడా చెక్ చేసి పాస్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయండి. ఈ కొన్ని పొలాల్లో ఏమవుతుందంటే రైతు ఎమ్మటే మళ్ళీ ఏదైనా వర్షం పట్టడం వల్ల కానివ్వండి, ఎమ్మటే కొయ్యటం అలాంటివి జరుగుతాయి తప్ప పలానా పెస్టిసైడ్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలా అంటే దాని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దానివల్ల పంట తక్కువ పండొచ్చు. ఇదివరకు క్వింటాలకి 15 క్వింటాలు, ఎకరానికి 15 క్వింటాలు అయ్యేది, ఇప్పుడు 40-45 క్వింటాలు పండిస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఎగుమతిదారు తప్పేం లేదండి, ఎగుమతిదారు తప్పేం లేదు, ఎగుమతిదారు చేసేది కూడా ఏం లేదండి. మేమేంటంటే ఎక్కువ భాగం ఇక్కడి నుంచి ఎలా లోడ్ అవుతున్నాయి అంటే కంటైనర్లకి ఫార్మర్ ప్యాకింగ్ అని చెప్పి ఏదైతే ఫార్మరు బస్తాల్లో పడతాడో అయ్యే బస్తాలు మేము డైరెక్ట్గా లోడ్ చేస్తున్నాం. దీంట్లో ఎక్స్పోర్టర్ చేయగలిగింది ఏం లేదు. దానికి కూడా ఏంటంటే మేము మా స్పైసెస్ బోర్డుని గౌరవనీయ చైర్మన్ గారిని అడుగుతున్నామండి. ఇక్కడే కాదు, ఖమ్మం కూడా ఏంటంటే డైరెక్ట్గా అట్లా ఫార్మరు తను ప్యాక్ చేసిన సరుకును అలా పంపకుండా కింద పోసి ఎత్తడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. దాంట్లో ఏదన్నా అలాగే పంపిస్తే కనుక అక్కడికి వెళ్ళేసరికి బూజు పట్టడం, ఇలాంటి వెయిటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడే ఉన్న అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తుందండి? జరిగిందండి. అవి కూడా చాలా ఉన్నాయి, అవి బయటికి రాలేదు, అవి చాలా జరిగినాయండి. ఏంటంటే ఒక బస్తాకి 45-50 కిలోలు పట్టారనుకోండి, అదే డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వస్తుంది. ఫార్మర్ పంపిన సంచిని డైరెక్ట్గా పంపరండి, ఎందుకంటే దాంట్లో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైతుకి సరైన సంచి దొరకదు, తర్వాత బెజాలు ఉంటాయి, రంగులు పోస్తారు, ఆ రంగుల్లో మళ్ళీ అవశేషాలు ఉంటాయి, దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ అట్లా పాయిజన్ ఉంటుంది. ఆ కారణం చేత కూడా లోగడ మనకి మెక్సికో నుంచి కానీ అక్కడి నుంచి కానీ రిటర్న్ అయినాయండి. ఇవాళ కూడా మెక్సికో మన మిరపకాయలు తీసుకోవట్లా ఇండియా నుంచి. మనం మిరపకాయ చైనా పంపిస్తే చైనా నుంచి వాళ్ళు చైనా ముద్ర వేసి మెక్సికో పంపిస్తున్నారు. మనం ఎంత మార్కెట్ కోల్పోయామండి. కేవలం కారణం ఇప్పుడు మన దగ్గర నుంచి చైనాకి వెళ్ళిద్ది, చైనా దగ్గర నుంచి ఇదే సరుకు మళ్ళీ మెక్సికోకి పంపిస్తారు. అంటే మన దేశానికి వాళ్ళ దేశానికి ఏదో శత్రుత్వం ఉన్నట్టుగా నడుస్తుంది అంటారా, లేకపోతే ఏంటంటే? శత్రుత్వం ఏం లేదు. మెక్సికో వాళ్ళు మనం చాలా ఫ్రెండ్లీ కంట్రీ అండి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫార్మర్ ప్యాకింగ్ పంపించినప్పుడు దాని మీద మనం మార్కులు వేస్తాం రంగులతో, అది పాయిజన్ అండి. అవి రంగులు వేయకూడదు యాక్చువల్గా. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కొద్దిపాటి లాభం కోసం ఆ బస్తాలు అలాగే లోడ్ చేస్తున్నారు. అలా కాకుండా సరుకు అంతా కింద పోసి చక్కగా యావరేజ్ చేసుకుని ఇదిగో మా క్వాలిటీ ఇది ఇలా ఉంటుంది,
రూల్స్ ఉన్నాయి కదండి. FSSAI రూల్స్ ప్రకారం ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ అని ఉంటుంది, సుపీరియర్ యావరేజ్ క్వాలిటీ అని ఉంటుంది. ఆ రంగా మనం ప్యాక్ చేసి పంపించాం అనుకోండి, ఇంటర్నేషనల్గా ప్రైస్ వస్తుంది. వ్యవసాయదారులలో పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి, అలా గవర్నమెంట్ ఆఫీసర్లో మీటింగ్ వేసి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చెప్పని మేము చర్చించుకుంటున్నామండి. దీంతో రైతులు కూడా కొంచెం ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఉంది. అదే రైతులకి ఏం చెప్తారు ఈ విషయం మీద? వెనక్కి వెళ్ళి వచ్చిన పరిస్థితి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయిందన్న చర్చ బయట బాగా జరుగుతున్న పరిస్థితి. రైతులకి ఏం చెప్తారు, ఏం భరోసా ఇస్తారు దీని మీద? రైతులకు నేను చెప్పేది ఏంటంటేనండి, దీనివల్ల ఏదో ప్రమాదాలు జరుగుతాయని, మార్కెట్ పడిపోద్దని భయపడాల్సిన పని అయితే ఏం లేదండి. ఎందుకనంటే ఇప్పుడు ఇండియాలో 140 కోట్ల మంది జనం ఉన్నారు. 140 కోట్ల మందికి మనం మిరపకాయలు సప్లై చేయాలి. అట్లాగే చైనా ఇలే కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మనం ఎత్తే ఎక్స్పోర్ట్లో మొత్తం లెక్కేసుకుంటే 16% కూడా లేదు, 84% ఇండియాలో సేల్ అవుతుంది. కాబట్టి దీనివల్ల మార్కెట్ ఎఫెక్ట్ వస్తుంది కానీ మార్కెట్ తగ్గుద్దని కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదని నేను రైతులకు ఎంతో ధీమాగా హామీ ఇస్తున్నానండి. ఇది మొత్తంగా ఏదైతే మిర్చికి సంబంధించి ఎక్స్పోర్ట్ అసోసియేషన్ సెంట్రల్ ఏదైతే అధ్యక్షులు సాంబశివరావు గారు, దీనికి సంబంధించి రైతులు ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. ఏదన్నా ఉన్నా కూడా ఎక్స్పోర్టర్స్, ఏదైతే ఇతర దేశాలకు పంపించే ఎక్స్పోర్టర్స్ దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా, ఇలాంటి పరిస్థితులు జరగకుండా మేము చూసుకుంటాం. అలాగే గవర్నమెంట్ నుంచి కానీ, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి దగ్గర నుంచి కానీ ఇవన్నీ కూడా మేమంతా ఒక నిర్ణయం తీసుకొని ఇలాంటి సమస్యలు రాకుండా కూడా చూసుకుంటా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వర్ధన్తో నాగేశ్వరరావు, ఐ న్యూస్.